జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద 60 కేసులు ఉన్నాయి. ఎవరికైనా దమ్ముందా నన్ను అరెస్టు చేయడానికి? 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను నేను. 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు, 5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారమ్మా. మోదీ గారు అయితే 120 లక్షల కోట్లు అప్పు చేశారమ్మా. కాదు, మీరు ఇంత తెలివిగల కదా, కాదు మీరు ఇంత తెలివైన వాళ్ళు, ఇంత తెలివిగల వ్యక్తి, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అందరూ ఒక కామెడియన్, మిమిక్రీ, జోకర్ అంటున్నారే. అది లేదమ్మా, ఎవ్వరూ లేదు. 2-3 మీడియా ఓనర్స్ నేను వారి కులంలో పుట్టనందుకు భయంతో ఐ రిపీట్, ఈయనొస్తే మేము దోచుకోలేము, ఈయనొస్తే భూ కబ్జాలు చేయనివ్వడు, ఈయనొస్తే ఇసుక మాఫియా ఉండదు, ఈయనొస్తే ఎమ్మెల్యేలు 1000 కోట్లు దోచుకోలేరు. ఈరోజు విజయనగరం చూడండి, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ 1,00,000 రూపాయలు లేనప్పుడు నాకు పరిచయం, మాకు బంధువు అవుతారు. ఈరోజు 1,00,000 కోట్లు ఎలాగొచ్చింది ఆస్తి? ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్ కాదు, ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం, వీళ్ళందరూ కథం చేస్తున్నాను, వీళ్ళందరి మీద కేసులు వేస్తున్నాను. ఎంవివి సత్యనారాయణ వైసీపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా, నేనంటే చాలా గౌరవం, ఎంపీగా ఉన్నాయన, నేను పోటీ చేస్తానన్నసరికి కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ అని ఆయన ఈస్ట్ ఎమ్మెల్యే అయిపోతున్నారు, నన్ను ఎంపీగా మద్దతు ఇస్తున్నారు. అయినప్పటికీ ఒక క్రైస్తవ బాప్టిస్ట్ మిషన్ 500 కోట్లు విలువైన భూమిని కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. దానికి నేను ఇన్ఛార్జిని ఈ రాష్ట్రానికి, దేశానికి. ఆయనకి తెలీదు. ఇప్పుడు నేను పిల్లేస్తున్నాను ఆయన మీద. ఒక మెగా కృష్ణారెడ్డి అమ్మ 2022 జూన్ 21 సిబిఐ డైరెక్టర్ నా శిష్యులు పిలిస్తే నేను వెళ్ళాను. అయా